హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను అలంపూర్ వెళ్ళాను కదా! అక్కడ లంచ్‌లోకి మా మేనత్త నాకు అప్పడాలు పెట్టింది. అయితే ఆ అప్పడాలేంటంటే నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతున్నాయి. "ఏంటత్తమ్మ ఇవెక్కడ తీసుకొచ్చావంటే" "లేదు నేను తయారు చేశాననింది." ఎలా చేశావని అడిగితే తను చెప్పింది ఫ్రెండ్స్. ఫస్ట్ 1 కేజీ రైస్ తీసుకొని అందులోకి ఒక తులం ఎలిగారం అంటారంట ఫ్రెండ్స్ దీన్ని. నేనైతే మన దగ్గర చూడలేదు. అక్కడే చూశాను. మన దగ్గర పట్టిక అంటారేమో అని అనింది మా అత్త వచ్చేసి. ఇంకా అదైతే సోడా లాగే అనిపించింది నాకు. కాకపోతే సోడా కూడా కాదు. పట్టికే అనుకుంటా. అయితే నేను అక్కడే మా మేనత్తతోనే గిన్నెలో పట్టించుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా నేను ఈ పిండి కొలతలేంటంటే ఈ యొక్క గ్లాస్‌తో 3 గ్లాసెస్ ఆఫ్ పిండి తీసుకుంటే 5 గ్లాసుల వాటర్ ఏసి మరిగించాలి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ నేను ఆ గ్లాస్‌తో ఈ గ్లాస్‌తో చూడండి 3 గ్లాసెస్ పిండి తీసుకొని ఫస్ట్ బాగా జల్లించి పెట్టేసుకున్నాను. అయితే ఈ గ్లాస్‌తో తీసుకుంటే మనకి ఒక హాఫ్ శారీ అన్ని అప్పడాలొస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఆ గ్లాస్‌తోనే ఒక 5 గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి వాటర్‌ని మరిగించాను. ఆ వాటర్ మరిగేటప్పుడే తగినంత సాల్ట్, ఇంకా కాస్త జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆప్షనల్ ఫ్రెండ్స్. కావాలంటే జీలకర్ర వేయొచ్చు, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే జీలకర్ర అయితే డైజెషన్ బాగా జరుగుతుందని నేను జీలకర్ర ఏసాను. కాకపోతే అప్పడాల్లో కొంచెం కలర్ వస్తుంది. ఆ తర్వాత తగినంత కొంచెం నూనె వేసి బాగా మరిగించి, ఆ మరుగుతున్న వాటర్‌లో ఈ జల్లించుకున్న పిండిని వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఎంత కలపాలంటే అలా ఉండలనేదే లేకుండా రావాలి ఫ్రెండ్స్. ఆ రకంగా కలిపి కాస్త పక్కన ఉంచేసి, చల్లారిన తర్వాత మొత్తం కూడా ఒక బౌల్‌లోకి తీసి కొంచెం ఆయిల్ అంటుకొని దాన్ని బాగా పిసికేయాలి ఫ్రెండ్స్. అది చాలా స్మూత్‌గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పిండి. ఆ తర్వాత ఆ పిండిని తీసుకొని ఈ రకంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకో సైడ్ వచ్చేసి మనము ఈ పూరి మేకర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకొని దాంట్లో ఒక 2 కవర్స్ కూడా పెట్టేసి దాన్ని 2 కవర్స్ పెట్టేసి చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇవొచ్చేసి మనం నీడలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎండలోకెళ్ళి పెట్టాలి అనేది ఉండదు మనకు. నీడలోనే చేసుకొని తర్వాత ఆరిన తర్వాత వాటిని ఎండలో పెట్టొచ్చు. ఇంకా ఇక పూరి ప్రెషర్ పైన కాస్త కవర్ పెట్టి కవర్ పైన ఆయిల్ ఉంచేసి ఈ ముద్దలు కూడా బాల్స్ కూడా పెట్టేసి ఇంకో కవర్ వేసి దాన్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఎంత సన్నగా కావాలంటే అంత గట్టిగా ప్రెస్ చేయాలి. లేదు లావుగా అంటే మామూలుగానే ప్రెస్ చేసి పెట్టుకొని ఈ రకంగా శారీ పైన ఆరేయాలి. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ చేయాలంటే మనకు ముగ్గురుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మా పాపలిద్దరం కలిసి చేసాము. అందరం కలిసి ఈ రకంగా నేను మా చిన్న పాప ప్రెస్ చేసి ఇస్తుంటే మా పెద్ద పాప అన్నీ కూడా ఈ రకంగా వాటిని ఆరేసింది ఫ్రెండ్స్. అయితే అక్కడక్కడ కొన్ని ఇచ్చుకుపోయినాయి ఫ్రెండ్స్. అంటే బాగా పిసకాలి. ఆరిపోకుండా ఉండాలి ఆ పిండి కూడా. ఆ రకంగా చేస్తే నీట్‌గా వచ్చేస్తాయి. తర్వాత కాస్త ఆరిన తర్వాత వాటిని డొప్పల్లా పైకి లేస్తాయి. వాటిని మళ్ళీ మనము ఇంట్లోనే నీడకే ఒక శారీ పైనే ఈ రకంగా ఉల్టా వేసుకోవాలి అన్నీ కూడా. అయితే రూమ్ టెంపరేచర్‌లోనే అవి చాలా బాగా ఆరిపోతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత అన్నీ తీసిన తర్వాత మనము ఎండలో పెట్టుకోవచ్చు. అంతవరకైతే వీటిని ఈ రకంగా ఇంట్లోనే నీడలో ఈ రకంగా అన్నీ కూడా ఉల్టా వేసుకోవచ్చు. అయితే నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్ ఇవి ఎందుకో. అందుకే చేసుకోవాలనే పట్టుతో ఇంకా మా ఊరికి రాగానే నేనైతే వీటిని చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ రకంగా వచ్చాయి ఫ్రెండ్స్. వీటిని మళ్ళీ నేను ఎండలో పెట్టాను. అసలు ఎంత సన్నగా ఉన్నాయి కొన్ని డయామీటర్స్ చూసుకుంటే కొన్ని లావుగా ఉన్నాయి. ఇంకా మా పాపలైతే లావుగానే బాగున్నాయి అమ్మ అన్నారు. నాకైతే కొన్ని సన్నం కూడా చేశాను. కొన్ని లావు చేశాను. ఈ రకంగా చాలా బాగా ఆరిపోయినాయి. 1 డేలోనే అయిపోయినాయి. తర్వాత ఆరిన తర్వాత వేయించాను ఫ్రెండ్స్ చూడండి. అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ జీలకర్ర వేసినందుకు కొంచెం క్రీమీ కలర్ వచ్చింది. అదే నువ్వులేస్తే మాత్రం మనకి వైట్ కలర్‌గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.